సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా, ఎలా ఉంది సార్ ఏపీలో? బాగానే ఉంది, బాగానే ఉంది. అపోజిషన్ తగులుతున్నాడు, పనులు చేస్తున్నాడు. అపోజిషన్ తగలడం వల్ల ప్రజలకి ఇంకెక్కువ మేలు జరుగుతుంది. మరి ఇంకేముంది, అది ఏది ఏది చెయ్యపోయినా చేశానని అంటున్నాడు వాడు, అంతే. ఇప్పుడు చేస్తున్నారా లేదా? డెవలప్ అవుతుంది, డెవలప్ అవడంలో బాగాలేదు. ఇండియాలో నెంబర్ 1 లీడర్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు, ప్రపంచంలో నెంబర్ 1 జగన్. ఇంకేంటి? పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, బీజేపీ 3 ఉన్నాయి కాబట్టే గెలిచాడు. ఏ ఒక్కలైనా ఆడికి ప్లస్ పాయింట్ అయిపోద్ది జగన్కి. అందుకే వాళ్ళు గోళ్ళు మాట సింగల్గా పోటీ చేయండి. ఆయన ఏంటంటే 40% మాకు ఉంది కదా, మొత్తం 175 మాకు వచ్చేస్తాయి అని అన్నాడు. వీళ్ళందరూ ఏకం అవడం వల్ల ఇది ఒక సీటు ఒకటి తగ్గుతారు తప్ప పెరగదు. మరి లైఫ్ లాంగ్ సిబిఎన్ ఉండాలి, 10 సంవత్సరాలు ఏపీ బాగుండాలి, అంతే. మొన్న జగన్ గారికి ఒక ఇన్సిడెంట్ అయింది కదా, అది కారు కింద ఒక దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఎన్ని ఎఫెక్ట్లు ఉండేది. వివేకానంద కేసు, బాబాయ్ కోడికత్తి సీను, ఏది చేయగలన సమర్థుడు ఆయన. నందిని చేయగలడు. ప్రజలు 25 ఉంటే ఆయన ఏదైనా చెప్తుంటాడు. ఆస్కర్ అవార్డు కన్నా పెద్ద ఏదైనా వస్తే ఆయనకి ఇవ్వాలి, అంత సమర్థుడు మాట ఆయన. ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ ఉన్నారు కదా, ఇంకా అలాగే ఉంటే కరెక్ట్ అంటారా? ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ ఉన్నారు, ప్రతిపక్షాలు లేకపోవడం ఏంటి? నిద్రపట్నం ఇస్తున్నాడు ఏంటి? ఆ ముగ్గురు కలిపి నిద్రపట్నం అవడం లేదు, నేను ఒక్కడే. ఆ ప్రతిపక్షం లేకపోవడం ఏంటి? అది ఇచ్చి ఆడే టైం వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతాడు, ఇంకో టైం వచ్చినప్పుడు అమ్మా ఆడే చెప్పాడు కదా, ప్రతిపక్షం 23 సీట్లు ఉన్నప్పుడు 6 సీట్లు లాగేస్తాను, నీకు అపోజిషన్ లేకుండా చేసినాడు. మరి ఇప్పుడు అదే ప్రతిపక్షం వాడికి కావాలంటున్నాడు. అదే ఎంతవరకు కరెక్టు? ఏపీలో రోడ్లు కానీ బాగానే ఉంటుంది, డెవలప్మెంట్ బాగానే ఉంది. ఏమండి, సోమర్లకి పేటీఎంలకి వైఎస్ జగన్ కావాలండి. కష్టపడినోడికి ఏ పార్టీ అయినా పర్లేదు. చంద్రబాబు నాయుడు నెంబర్ 1 విజన్ లీడర్, దాంట్లో డోకా లేదు. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యిందంటే చంద్రబాబు నాయుడు వల్లనే. ఇంకెవరో వస్తుంటారు, అక్కడ కేసీఆర్, అక్కడ జగన్ 2 దిగారు కాబట్టి ప్రశాంతంగా ఉంది. అయినా అపోజిషన్ తగులుతున్నారు, చేస్తున్నారు. అమరావతి డెవలప్ చేస్తారు. ఇవన్నీ మాట్లాడినా చంద్రబాబు నాయుడు అది మాండు. ఈ పథకాలు కూడా ఇస్తున్నాడంటే అది గ్రేటే. ఇంత డెఫిసిట్లు ఉన్నా చేస్తున్నాడంటే గ్రేటే. దానికి ప్రజలు కోఆపరేట్ చేయాలి, కష్టపడాలి. ఎవడు కష్టపడకుండా కూర్చొని తింటా ఉంటే ఎలాగవుద్ది? కొండలే తరిగిపోతే పాత రోజుల్లో సామెత. అలాగే ఏదో ఉచిత పథకాలు ఇచ్చేసి మొత్తం 175 నాకే వెళ్ళిపోతుంది, నేను ఎగ్ పఫ్లు తీసుకొని కూర్చుంటాను అని దేనికి చెప్పు? నిజంగా ఆ రోజు 154 వాడికి ఇచ్చారు అంటే రాజశేఖర రెడ్డి అది కావాల్సిన సొమ్ము ఉంది, మంచి పాలన అందించగలడనే ఇచ్చారు ఆ రోజు మెజార్టీ. ఈరోజు తల్లికి చెల్లికి అంటపెట్టినప్పుడు సొమ్ము అంటే అపరిమితమైన పిచ్చి ఆయనకి. ఏం పట్టుకెళ్ళాం, ఎవరు ఏటు పట్టుకెళ్ళాం. అందించాలని నెంబర్ 1 పాలన అందించగలడు, కానీ స్క్రిప్ట్ లేకపోతే చదవలేడు, స్క్రిప్ట్ ఉన్నా కరెక్ట్ చదవలేడు. అది ఆయన నాలెడ్జ్. 5 సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ వదిలేయండి, 5 సంవత్సరాలు ప్రత్యేక సలహాదారు సజ్జలకి ఆ సీట్లో కూర్చోబెట్టాడంటే ఏ పార్టీ ఎప్పుడైనా మనకు స్వాతంత్రం వచ్చి ఎప్పుడైనా అలా జరిగిందా? ఒక సలహాదారు ప్రజలు ఎన్నుకున్నారు, సజ్జల ప్రజలు ఎన్నుకోలేదు కదా. మరి వాళ్ళకి ఎలా సీట్లో కూర్చోబెట్టేస్తావు నువ్వు? దానివల్ల ఎలా జరగడం ఏంటి? ప్రజలకి ఏం ఉపకారం చేయలేదు, రోడ్లు చేయలేదు, ఏం చేయలేదు. అది ఏంటంటే ఉచిత పథకాలు నేను ఇచ్చాను, అవన్నీ బట్టలు ఆడే నొక్కున్నాడు. నో యాక్టింగ్, నో ఏది కూడా మరి లేదు, మరి చెకింగ్ లేదు కదా. మొత్తం అంతా ఆయన రాజు, ఆయన మంత్రి. ఏమంటే నేను బట్టలు నొక్కున్నాను. ఇవాళ ఆఫీసర్లు అందరూ 30 years సీఎం అయిపోతాడని అందరూ సపోర్ట్ చేశారు. ఈరోజు వాళ్ళందరూ కోర్టులు తిరుగుతున్నారు. మరి ఇంకేంటి? ఆయనకి ఎప్పుడు మట్టి అంటదు. ఆయన దేంట్లో కూడా ఏమంటే నేను బట్టలు నొక్కున్నా తెలియదు అంటున్నాడు. దువ్వాడే అది పెద్ద ఇదేం కాదు, ఆయన పెద్ద లీడర్ ఏం కాదు. ఏదో ఆయన అటువంటి వాళ్ళందరికీ జగన్ ప్రోత్సహించాడు కదా. అప్పుడు ప్రోత్సహించకూడదు, ఇప్పుడు ప్రోత్సహిస్తామని చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా, ఏపీలో ఎలా ఉన్నాయి సార్ పాలిటిక్స్ మీరు విన్నంత వరకు? దానికంటే బెస్ట్ ప్రభుత్వం ఏపీలో ఎంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నప్పుడు వాడు ఎన్ని కష్టాలు పడ్డారు ఏపీ వాళ్ళు. నేను కూడా ఏపీ వాడిని.
ఎన్ని కష్టాలు పడ్డారు అనేది అందరికీ తెలుసు. సో మళ్ళీ అంతకంటే బెస్ట్ది ప్రభుత్వం ఇంకోటి ఫామ్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఫ్యూచర్లో కూడా ఫామ్ అవుదేమో. దట్ ఇస్ ద బెస్ట్. రోడ్లు వరకు చూసుకుంటే యా ఆబ్వియస్లీ దాని మీద వాళ్ళు ఫస్ట్ ఆయన ఛార్జ్ తీసుకునే గురించి ఫస్ట్ స్టార్ట్ చేసింది అవే కదా. అండ్ పవన్ కళ్యాణ్ కోఆర్డినేషన్ కూడా బాగుంది అనిపిస్తుంది బయటకి. మరి ఆయన ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తాడో తెలియదులే కానీ గవర్నమెంట్కి అంతవరకు అయితే మాత్రం చాలా బాగుంది ప్రస్తుతానికి. మొన్న జగన్ గారు పరామర్శకు వచ్చి ఒక ఇన్సిడెంట్ అయింది కదా, ఒకరు చనిపోయారు కారు కింద. అది జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట. ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా కేర్లెస్గానే ఉంటాడుగా. జనాల గురించి పట్టించుకునే తత్వం కాదు ఆయనది. ఏదో ఆయన వర్గం ఓట్ల కోసం డబ్బులు ఇవ్వటం, ఫ్రీగా ఇవ్వటం, మేము కట్టిన ట్యాక్స్లు తీసుకెళ్ళి ఆయనకి వాళ్ళకి ఇవ్వటం. ఆయనకి అధికారమే లేదు బేసిక్గా. అయినా ఇచ్చాడు, తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు జనాలు. సో ఎఫెక్ట్ అవుద్దా అంటే ఆబ్వియస్గా అవుద్దని అనుకుంటున్నాము. అయితే అవని అవ్వకపోతే ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంది కాబట్టి. ఆయన చేసింది పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, ఆయన చేసిన వాటిని నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతిపక్ష హోదా లేకుండా 1 year గడిపారు. ఇంకేమైనా ఇంకో 4 years గడుపుతాడు. ఈసారి అది కూడా ఎవరేమో. వాళ్ళు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు, నిజమేనా? రెడ్ బుక్ పాలన లేదు, తొక్కలేదు. ఎవడైనా సరే తప్పు చేశాడు అంటే వెళ్ళిపోవడం లోపలికి. ముందు జనాలకి ఆ భయం క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం క్రియేట్ చేయాలంటే వీళ్ళు ఎవరు క్రియేట్ చేయడానికి కాదులే కానీ జనాలకి ఇవాళ బేసిక్గా తప్పు చేసినా కూడా వాడిని హీరోలాగా చూసే మైండ్ సెట్లో ఉన్నారు జనాలు. అది కరెక్ట్ కాదు బేసిక్గా. సో రెడ్ బుక్ పాలన, వైట్ బుక్ పాలన ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏదో వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం బుక్కు పేరు పెట్టి నువ్వు నన్ను కొడితే నువ్వు రెడ్ బుక్లో చూసి కొట్టావా, నువ్వు నన్ను ప్రైజ్ చేసే వైట్ బుక్లో చూసి ప్రైజ్ చేసావా, ఇదంతా ట్రాష్. తప్పు చేశాడు అనుభవిస్తున్నారు అంతే. నువ్వు నేను తప్పు చేయలేదు, మన ఇద్దరు ఎందుకు వెళ్ళాలి లోపలికి? సింపుల్. అమరావతి గురించి కడితే బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఆబ్వియస్గా అంతకంటే కూడా ఇంకా ఆప్షన్ లేదేమో అని నా ఫీలింగ్ మన ఆంధ్రాకి. సో అట్ ద సేమ్ టైం ప్యారలల్గా వైజాగ్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టింగ్ అంతా ఫ్యూచర్ అంతా బాగుంటుందండి. నా కోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా బాగుంటుంది. లాస్ట్గా కూటమి ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? దట్ ఇస్ ద బెస్ట్ ప్రభుత్వం. ఐ మీన్ నాకు ఇప్పుడు దగ్గర 45 years ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇదే బెస్ట్ ప్రభుత్వం. ఐ మీన్ విత్ ఆల్ బీజేపీ కోఆర్డినేషను, జనసేన కోఆర్డినేషను, ఇట్ విల్ రాక్స్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నాయకుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే గొర్రెల కాపరి లాంటి వాడే నాయకుడు. గొర్రెల కాపు లాంటి ఇక్కడ మన ప్రజలు గొర్రెలు గారు, కానీ సాయంత్రం వరకు అన్ని గొర్రెలు వచ్చినాయా లేవా అని చూసుకునే బాధ్యత నాయకునికి ఉంటుంది. ఒక గొర్రె తప్పిపోయిందంటే పరిగెత్తాలి, అది ఎక్కడికి పోయింది, అయ్యయ్యో నా గొర్రె ముళ్ళకంపలో ఉన్నది అని వెతుక్కొని భుజం మీద వేసుకొని లాలించి ఆ మందలు కలిపెట్టడం నాయకుడు. అలాంటి నాయకత్వం సిఎన్పి గారు చేస్తున్నారు. 2047 విజన్ ఎలా ఉంటుంది అంటారు? 2047 విజన్ మనం ఏ విధంగా విజన్ చేసుకుంటామో ఆ విజన్ సైడే ప్రయాణం చేస్తే కంపల్సరీ వెలుగుతుంది. విజన్ చేయడం గొప్ప కాదు, దాని యొక్క ప్రయాణంలో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా సాధించాలి అనేది చంద్రబాబు నాయుడుకు తెలుసు. 2020 విజన్ చంద్రబాబు నాయుడు పెట్టిందే. ఈనాడు కేటీఆర్ వీళ్ళు మేము చేశామంట. విత్తనం వేశాడండి, బ్రహ్మాండమైన విత్తము సారవంతమైన భూమిలో వేశాడు, పెరుగుతుంది. దానికి ఏదో వీళ్ళు కాపాడి ఉండొచ్చు, కానీ పునాది వేసిన వాళ్ళకే వెలగాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.